అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపుచ్చమ్మ సాగర్ జలాశయాల కింద సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 817 చెరువులు, 66 చెక్ డ్యాంలు నింపడం జరిగింది. ఈ చెరువులు, చెక్ డ్యాంల కాళేశ్వరం కాలువల కింద సుమారు 2,48,000 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ఇవన్నీ వాళ్ళు చెప్పిన విషయాలే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2022-23 నాటికి సుమారు మిగతా ప్రాంతాల్లో 2,200 చెరువులు నింపడం జరిగింది. వీటి కింద సుమారు 2 లక్షల ఎకరాలు స్థిరీకరణ పొందినాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ చెందిన ఆయకట్టు 2022-23 నాటికి 2 పంటలకు కలిపి 16,99,000 అంటే దాదాపు 17 లక్షల ఎకరాలకు చేరింది. అంటే నిజాం సాగర్ కింద, శ్రీరామ్ సాగర్ కింద మొత్తం టోటల్ ఆయకట్టు 100% ఆయకట్టు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన సందర్భం గతంలో చరిత్రలో ఎక్కడ లేదు. కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. చివరి గ్రామాలకు కూడా నేను స్వయంగా చూసొచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. రాయి చెరువు ఉంటుంది నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో. అది చివరి చెరువు. నల్గొండ జిల్లా 2వ దశ ఆయకట్టులో చివరి చెరువు కూడా నీళ్లు పోయిన సందర్భాన్ని నేను చూసినాను, స్వయంగా చూసినాను 2019లో. అంటే మొత్తంగా కూడా 2 పంటలకి 100% ఆయకట్టుకు 2 ప్రాజెక్టుల కింద నీళ్ళు ఇచ్చిన సందర్భం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే సాధ్యమైంది అనేది ఇంజనీర్లు చెప్తున్న విషయం. గతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుపై 13.66 లక్షల ఎకరాలు మొదటి 2వ దశ ఆయకట్టు కింద ఆధారపడి ఉండేవి. కానీ 2వ దశ ఆయకట్టుకు కాలువలు 15 ఏళ్ళు అయినప్పటికీ ఎన్నడూ కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు లేవు. నువ్వు అక్కడ జిల్లావాడివే కాబట్టి నీకు తెలుసు. 15 ఏళ్ల కింద కాలువలు తవ్విపెట్టినా కూడా ఎన్నడూ కూడా 2వ దశ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన సందర్భాలు లేవు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ అయిన తర్వాత మాత్రమే ఈ 2వ దశ ఆయకట్టుకు అంటే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యమైంది. అది చేసి చూపించింది ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అది తెలంగాణ ప్రజల అక్కడ శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టు రైతులకు ఈ సంగతి తెలుసు. అవి కాళేశ్వరం నీళ్ళు అనే సంగతి వాళ్ళకి తెలుసు.